విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ఉప్పల్ నడిబొడ్డున 400 కోట్ల భూస్కామ్ అట. సీఎం గారు ఈ భూస్కామ్పై దృష్టి సారించండి. 7 ఎకరాలు కబ్జా చేసిన రోహిత్ రెడ్డి సహా కుటుంబ సభ్యులు కబ్జా చేసిన భూమిని కోట్ల రూపాయలకు లీజుకి ఇచ్చుకున్న వైనం. కొందరు జీహెచ్ఎంసీ రెవెన్యూ సిబ్బంది ఫుల్ సపోర్ట్ అట. ఎంగిలి మెతుకులకు ఆశపడి నివేదికలను తారుమారు చేసిన అధికారులు. లంచాలు తీసుకొని సహకరించిన ఏడీ శ్రీనివాస్, డిఐ సత్యమ్మ, ఎంఆర్ఓ గౌతమ్ కుమార్, సర్వేయర్ వెంకటేష్. ఇది కథ. లంచాలు తీసుకొని అడుగులకు మడుగులు తెరట అవినీతికి. రిపోర్ట్ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్ ఆగ్రహం. గతంలో ఫిర్యాదు చేసిన పట్టించుకొని కలెక్టర్ జిహెచ్ఎంసీ కమిషనర్. ఎవరికైనా తప్పుడు రిపోర్టులు కావాలంటే ఈ అధికారులను సంప్రదించవచ్చు అని చెప్పి ఆదాబ్ హైదరాబాదు ఒక సెన్సేషనల్ వార్తనిచ్చింది. మురుగంటి రోహిత్ రెడ్డి అట 400 కోట్ల రూపాయల భూస్కామ్ చేసిండు ఉప్పల్ నడిబొడ్డున. ఏం చేసిండు? ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇచ్చి కోట్లు సంపాదిస్తుండట. దీనికి అక్కడున్న సర్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏడీ శ్రీనివాసు, డిఐ సత్యమ్మ, తహసీల్దారు ఇంకా కొంతమంది సహకరించారు. తహసీల్దార్ గౌతమ్ కుమారు, సర్వేయర్ వెంకటేష్. వీళ్ళంతా కోట్ల రూపాయల లంచాలు తీసుకొని, లక్షల రూపాయల లంచాలు తీసుకొని అడుగులకు మడుగులు వచ్చి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. అది ప్రభుత్వం భూమి కాదు, ప్రైవేట్ భూమి అని ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఈ రోహిత్ రెడ్డి 400 కోట్ల విలువ చేసే భూమి మీరు హైడ్రాలు పెట్టారు. ఇవాళ హైడ్రా పెట్టి సామాన్యులకు సంబంధించిన ఇళ్లను కూల్చుతున్నారు. ఇగో ఇట్లాంటి దొంగలను పట్టుకోవాలి. ఇట్లాంటి దొంగలను పట్టుకుంటే హైడ్రాకి సార్థకత ఉంటుంది. వీడికి ఏం సంబంధం? ఆ భూమికి వీనికి సంబంధం లేదు. ఇగో షోరూములు పెట్టించండు. ఇగో వీళ్ళకి కపిల్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట, హోండా షోరూమ్, గ్రీన్ హోండా షోరూమ్, వీళ్ళకి లీజ్కి ఇచ్చిండు. వాటిని కదా మీరు కుప్పగోల్చాల్సింది. ఎలా ఆ రోహిత్ రెడ్డిని కదా లోపటేయాల్సింది. వీడు అడ్డగోలుగా ఏం చేస్తారు? 4 ఏళ్ళు లీజుకి ఎత్తారు, తర్వాత ఇక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇక నాదే కదా అని చెప్పి అమ్ముతుడు. అపార్ట్మెంట్లు కడతారు, పబ్లిక్ అమ్ముతారు, ఆ పబ్లిక్ సతాస్తారు. మీరు పోయి హైడ్రాని కుప్పగూలుస్తారు, ఆ పబ్లిక్ కొనుక్కున్నదని. ఇప్పుడు వీడు కబ్జా చేసినప్పుడు మాట్లాడరు, లీజుకి ఇచ్చినప్పుడు మాట్లాడరు, తప్పుడు రిపోర్ట్లు ఇచ్చేది మీ అధికారులే. మళ్ళీ రేపు అమ్ముకోవడానికి ఈ రిపోర్ట్లే వాళ్ళు చూపిస్తారు. వీటన్నిటినీ చూసి అమాయకులైన ప్రజలు కొనుక్కుంటే వాటిని వచ్చి బుల్డోజర్లు పెట్టి దబాయించినని కూలుస్తున్నారు. ఇదిగో ఇట్లాంటి దానిపైన చేయాలి, హైడ్రా దృష్టి పెట్టాలి. 400 కోట్ల ఉప్పల్ నడిబొడ్డున ఈ భూస్కామ్. ఈ తహసీల్దార్ పైన, గౌతమ్ కుమార్ పైన అయితే అసలు ఎన్ని వార్తలు వచ్చినాయో. మరి అత్యంత అవినీతి పరుడని బయట ప్రచారం జరుగుతుంది. అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ. ఎందుకంటే ఆయన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయరు, సస్పెండ్ చేస్తారు, మళ్ళీ తీసుకుంటారు. జైలుకు పంపాలి, సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి, వాని ఆస్తులు మొత్తం అటాచ్మెంట్ చేస్తే భయం ఉంటుంది వాడికన్నా. అవి జరగట్లే. మేమే అని సస్పెన్షన్ 3 నెలలు మళ్ళీ పోస్ట్ ఎక్కుతారు, మళ్ళీ సంపాదించుకునే ఇది జరుగుతుంది. ఎమ్మెల్సీ కవితకు బెయిలు. ఈడీ సిబిఐ తీరును ప్రశ్నించిన ధర్మాసనం. మహిళల పట్ల వ్యవహరించిన తీరుపై సుప్రీం అసహనం. నెలల కొద్దీ కవితను జైల్లో ఉంచడంపై నిలదీసిన కోర్టు. తీహార్ జైలు నుంచి రాత్రి 9 గంటల కవిత రిలీజ్. కేటీఆర్, హరీష్ సహా ఎమ్మెల్యేలు, కీలక నేతల కోర్టు ఆవరణలో సంబరాలు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్కు రాక ఆతృతగా ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ శ్రేణులట. ఇది ఎమ్మెల్సీ కవిత గారికి సంబంధించి బెయిలు వచ్చిందానికి సంబంధించి ఒక వార్త. కార్మిక శాఖలో భారీ స్కామ్. హైదరాబాద్ కేంద్రంగా కార్మికులు 100 కోట్లు దోచుకుంటున్నారు. కార్మికులు 100 కోట్లు కార్మిక శాఖ అధికారులు దోచుకుంటున్నారట హైదరాబాద్ కేంద్రంగా. ఏంటి దీని వెనక ఉన్నదంటే సర్కిల్ 25 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కు కమిషనరు, డిప్యూటీ కమిషనర్ల అండదండలు ఉన్నాయట. మిగిలిన జిల్లాల్లోని అన్ని లేబర్ క్లెయిమ్స్ హైదరాబాద్ సర్కిల్ 25 నుండే అప్రూవల్. దోచుకున్న సొమ్మును హోదాను బట్టి పంచుకుంటున్నారు అధికారులు. బీమా డబ్బు కోసం బతికున్న వ్యక్తులను చంపేస్తున్న వైనం. ఆన్లైన్ విధానంతోనే ఆగమాగం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం. జరిగిన అన్ని లేబర్ క్లెయిమ్స్ 2019లోనే కావడం వెనుక పలు అనుమానాలు ఉన్నాయట. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే సమాచారం ఇవ్వని పెద్ద సార్లు. ముడుపులకు అలవాటు పడి ముఖం చాడేస్తున్న కార్మిక సంఘ నాయకులు. కార్మికుల పేరుతో ఫేక్ కార్డులు సృష్టించి కోట్లు కొట్టేస్తున్న దగా కోర్లు. కరోనా మహమ్మారి కక్కుర్తి అధికారులకు వరం. ఇది కార్మిక శాఖలో పెద్ద భారీ స్కాము. ఇక దీనికంటే మించిన స్కాము నాకు తెలిసి, ఇంత దరిద్రమైన స్కాము, ఇంత దరిద్రమైన అధికారులు, ఈ డిపార్ట్మెంట్ అంత దరిద్రమైంది ఇంకోటి లేదు నాకు తెలిసి. అంటే ప్రత్యక్షంగా దీంట్లో నేను కూడా చూశాను. లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది. ఎవరైతే బిల్డింగ్ వర్కర్సు కార్మికులు ఉంటారో, అనాథరైజ్డ్ కార్మికులు ఉంటారో వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి
వాళ్ళకు 110 రూపాయలు చలాన్ పే చేస్తే 5 సంవత్సరాల పాటు ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఏదైనా అనివార్యంగా ప్రమాదంలో కానీ అట్లా చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. చనిపోతే డెత్ సర్టిఫికేట్ అదంతా పెడితే. ఒకవేళ అంగవైకల్యం అయితే 2 లక్షలన్నర వస్తుంది. పెళ్లి జరిగితే వాళ్ళ లేబర్ కార్మికులకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఇళ్లల్లో పెళ్లి జరిగితే 30,000 పెళ్లి కానుకిస్తారు. వాళ్ళ ఇంట్లో ఏదన్నా గర్భిణి డెలివరీ అయితే డెలివరీకి సంబంధించి కూడా 30,000 కానుకిస్తారు. ఇవన్నీ ఒక స్కీమ్ పెట్టారు. స్కీమ్ మంచి ఉద్దేశంతో. అంటే లేబర్ ఎవరైతే ఉంటారో, కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మేలు కోసం, వాళ్ళ సంక్షేమం కోసం పెట్టారు. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా పనిచేస్తూ మరణిస్తాను, రోడ్డు ప్రమాదంలో మరణిస్తాను, చనిపోతాను, వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడతాయి. కాబట్టి వాళ్ళ ఏదో కొంత ప్రభుత్వం సాయం చేసినట్టు ఉంటుందని ప్రభుత్వం అది ఒక మంచి స్కీమ్ పెట్టి 100 రూపాయలతోనే 5 సంవత్సరాల పాటు ఇన్సూరెన్స్ ఇస్తుంది. దాన్ని అడ్డం పెట్టుకొని లేబర్ కార్మిక సంఘాల నాయకులు అనే పేరు చెప్పుకున్న నాయకులు ప్లస్ కార్మిక ఆఫీసులో పనిచేసే డిప్యూటీ కమిషనర్ స్థాయి నుంచి కింద అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వరకు మొత్తం కుమ్మక్కయి బతికున్నోడు కూడా చంపేసి అని రికార్డు సృష్టించి వాళ్ళపైన క్లెయిములు చేశారట. ఓన్లీ 2019లోనే కొన్ని వేల కేసులు వచ్చినట్ట కరోనాను చూపించి. ఏంటి అని ఆర్టీఐ కింద అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు. ఇది పెద్ద స్కాము, కార్మిక శాఖలో భారీ స్కాము. దీనిపైన సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి. అసలు బాధితులు ఉన్నారు పాపం. లేబర్ కార్డులుండి అసలు లేబర్గా పనిచేస్తున్న వ్యక్తులు చనిపోయిన కుటుంబాలు ఇలా ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే ఏ ఒక్క లేబర్ ఆఫీసర్ ఒక్కడ కూడా పట్టించుకోవట్లే. ఒక్కడ కూడా వాళ్ళకి సమానం చెప్పిన వాళ్ళు లేడు. కాగితాలు పట్టుకొని ఆఫీసు చుట్టూ తిరుగుతుండ్రు. నా భర్త చనిపోయిండు, నాకు 5 లక్షలు ఎప్పుడు వస్తాయి, పిల్లలు బజార్ను పడ్డరు, రోడ్డును పడ్డం అని అడిగితే వాళ్ళని పట్టించుకున్న నాదు లేదు. కానీ దొంగ బిల్లులు పెట్టి, దొంగ డెత్ సర్టిఫికేట్లు పెట్టి క్లెయిమ్ చేస్తారు ఈ లేబర్ ఆఫీసర్లు. వీళ్ళని జైలుకు పంపాలా. ఏఎల్ఓ కానించి డిప్యూటీ కమిషనర్ వరకు మొత్తాన్ని జైలుకు పంపితే కానీ అసలు ఈ కూక్కట వేళ్లతో కదిలిద్ది మొత్తం వ్యవస్థ. ఇది కార్మిక శాఖలో భారీ స్కామ్ అట. హైదరాబాద్ కేంద్రంగా సర్కిల్ నెంబర్ 25 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అట. ఆయనకి మొత్తం డిప్యూటీ కమిషనర్ నుంచి అండదండలు ఉన్నాయట. ఇది ఎలా జరుగుతుంది తతంగం. దీనిపైన తప్పనిసరిగా సిబిసిఐడి ఎంక్వైరీ చేసి, ఎందుకంటే కార్మికులు పాపం వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడిన కార్మికులకు సంబంధించి కూడా అసలు చనిపోయిన వాళ్ళకి ఏం క్లెయిమ్ ఇయ్యరు, చనిపోయినోడి పేరు మీదనేమో బతికున్నోడి పేరు మీద క్లెయిమ్ డ్రా చేస్తానంటే ఇది ఎంత దుర్మార్గం. అంటే మీకోసం పెట్టింది, అధికారులు కార్మిక నాయకుల కోసం ఆ స్కీమ్ పెట్టింది. మీరు చస్తే మీకు వస్తుంది ఇన్సూరెన్సు, మీరు చావండి. ఇప్పుడు ఆ కార్మిక సంఘం సంబంధించి కార్మిక ఆఫీసర్లో చస్తే ఎట్లాగ మీకు ఇన్సూరెన్స్లు ఉంటాయి, ఇన్సూరెన్స్లు వస్తాయి. కానీ సావనోడిని చచ్చినట్టు చూపించి ఎంత సిగ్గు లేకుండా, ఎంత దిగజారి చదువుకున్న వ్యక్తులు మళ్ళీ ఇలా చేయటం ఎంత బాధ. ఇది కార్మిక శాఖకు సంబంధించి. ఈనాడు పేపర్ చూద్దాం. కవిత విడుదల, ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. సెక్షన్ 45 సబ్సెక్షన్ 1 నిబంధన ఆమెకు వర్తించదన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు కొట్టివేత. కవిత విడుదల చేశారు. దాని సందర్భంగా భావోద్వేగానికి గురైంది. కేటీఆర్ ఆలింగనం చేసుకుంటున్న పరిస్థితి, అంటే ఎమోషన్ అయిందట. బెయిల్పై మంటలు. భాజపా బారాసా కుమ్మక్కుతోనే కవిత విడుదలన్న కాంగ్రెసు. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్న బారాసా. ఇది బారాసా కాంగ్రెస్ల సమిష్టి విజయం అన్న సంజయ్పై సీజీఐకు ఎక్స్ ద్వారా కేటీఆర్ ఫిర్యాదు చేసిన. బెయిల్ పైన మంటలు అయినాయని. ఈ మంటలతో ప్రజలకు వచ్చేది లేదు, ఒరిగేది లేదు. కాంగ్రెస్ బీజేపీ ఒకటై నన్ను జైలు వేశారని కవిత అంటది. లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటై బెయిల్ తెచ్చుకొని అని బీజేపీ అంటది. కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటై బెయిల్ తెచ్చుకున్న కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ అంటది. ఇవన్నీ 3 ముక్కలాట జరుగుతుంది. ఇంకోటి అర్హులకు రేషను ఆరోగ్య కార్డులట. సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన. 10 రోజుల పాటు వివరాల సేకరణ. ఆరోగ్యశ్రీ, CMRFK ఆరోగ్య కార్డులే ప్రామాణికం. ప్రజల ఆరోగ్యంతో చెలగటమాడితే చర్యలు తప్పవు. డెంగ్యూ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలి. ఉన్నతాధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అర్హులకు రేషను ఆరోగ్య కార్డులు ఇస్తారట. సెప్టెంబర్ 17 నుంచి మళ్ళొకసారి ప్రజాపాలన 10 రోజుల పాటు జరుగుతుందట. దాంట్లో దరఖాస్తులు తీసుకుంటారట. మరి ఆ ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉందట. పాత రేషన్ కార్డులో తప్పులను కూడా సరి చేస్తారా, యాడింగ్లు డిలీషన్స్ చేస్తారా కూడా చూడాలి. ఇది ఒక వార్త. ఇంకోటి, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పు అని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం జరుగుతుంది, ఆడుతున్నారు. ఇక చర్యలు ఎప్పుడు ఉంటే తెలియదు అని ఆల్రెడీ ఆడుతూనే ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటళ్ళు ముక్కు బిండి వసూలు చేస్తున్నారు ప్రజల దగ్గర. రక్తం గుంజుకుంటున్నారు, రక్తాన్ని తాగుతున్నారు ఒక్కొక్క ప్రైవేట్ హాస్పిటల్. అనేక వార్తలు వస్తున్నాయి. ఈ ప్రజల ఆరోగ్యంతో ఒకవైపు ప్రైవేట్ హాస్పిటల్ చెలగాట వాడుతుంటే అదే ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటు పాఠశాలలో కూడా ప్రజల
తోని ఆటలు ఆడుకుంటున్నాయి. వాటిపైన చర్యలు, వీటిపైన చర్యలు. ఈవెన్ మీరు పెట్టిన ప్రజా దర్బార్లో కొన్ని వందల కంప్లైంట్లు ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్ళు నారాయణ శ్రీ చైతన్య చేస్తున్న దందా పైన, వాళ్ళు పుస్తకాలు అమ్ముతున్న దానిపైన, వాళ్ళు పుస్తకాల వ్యాపారం చేస్తున్న పైన, పుస్తకాలతో పాటు ఫీజుల దందా పైన కంప్లైంట్లు వచ్చినాయి. దానిపైన చర్యలు. ప్రైవేట్ హాస్పిటల్ పైన కూడా అనేక కంప్లైంట్లు వచ్చినాయి. ప్రజా దర్బార్లు పట్టించుకున్నోళ్ళు లేడు. మళ్ళీ మీరు కూర్చొని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు, సహిస్తున్నారు, మళ్ళీ సహించేది లేదు అంటాం. మీరే సహిస్తుంటారు. చెలగాటం ఆడుతున్నారు ఆల్రెడీ. మీరు చర్యలు తీసుకుంటారా? తీసుకోండి. ఎట్లా తీసుకుంటారు? నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే చర్యలు తీసుకోవాలి. ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్లో సీల్ వేయాల్సి వస్తుందో నిజంగానే మీరు చర్యలు తీసుకోవాలంటే కమిట్మెంట్ ఉంటే. అంత దౌర్జన్యకాండ, అంత దమనకాండ, అంత రూల్స్ వయలేషన్ జరుగుతుంది ప్రైవేట్ హాస్పిటల్లో, అటు ప్రైవేట్ స్కూళ్ళల్లో. ఎవడు పట్టించుకున్నాడు లేడు. అసలు ప్రభుత్వ అధికారులు అంటే దాన్ని తనిఖీ చేయాల్సిన అధికారులు దానికి వెళ్ళి కూడా కన్నెత్తి చూడలే. అటు ప్రైవేట్ స్కూల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ తనిఖీ చేసినోడు లేడు. వాళ్ళకి ఆఫీసులకు పొట్లాలు పోతున్నాయి, అవి తీసుకుంటున్నారు, డబ్బులు కట్టలు అరవకుండా ఉంటున్నారు. దీనిపైన మీరు చేయాల్సింది. నేను సహించను, చర్యలు తప్పు అంటే చర్యలు ఎప్పుడు ఉంటాయని ఎదురు చూస్తున్నారు జనాలు. ఇది ఈనాడుకు సంబంధించి సాక్షి చూద్దాం. బెయిల్పై విడుదలైన కవిత కేసీఆర్ బిడ్డను తప్పు చేయను, ఎమ్మెల్సీ కవిత భావోద్వేగం అంట. కవితకు బెయిల్ వచ్చింది. 5.5 నెలలు నన్ను అక్రమంగా జైల్లో పెట్టారు, అలా చేసిన వారికి వడ్డీతో సహా సమాధానం చెప్తా, అసలే మొండిదాన్ని, నన్ను జగమోహనం చేశారని వ్యాఖ్య. మొత్తానికైతే బెయిల్పై విడుదలైన కవిత కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేస్తానంటే కేసీఆర్ బిడ్డ అయితే తప్పు చేయకూడదు అయింది. అంటే కేసీఆర్ బిడ్డ అయితే తప్పు చేయరా అంటే మీదేమన్నా మఠమా? మీరే చెప్పారు, కేసీఆర్ గారు మాదేమో మఠం కాదు, రాజకీయ పార్టీ, రాజకీయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నాడు. మీరు మఠం కాదు, మఠాధిపతి కూతురు కాదు, మీరు ఒక రాజకీయ పార్టీ నాయకుడు కూతురు. కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేస్తానంటే అనేది ఆమె ఒక బయటకు వచ్చి ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ ఇచ్చింది. 5.5 నెలలు నన్ను జైల్లో అక్రమంగా బంధించిన వాళ్ళపైన నేను చూసుకుంటా, వడ్డీతో సహా చెల్లిస్తాను. ఎవరు అనేది చెప్పట్లే. వాస్తవంగా కవితకు బెయిల్ వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత, నిజంగానే జెన్యున్గా బెయిల్ వచ్చిన తర్వాత వస్తే బీజేపీ పైన విరుచుకుపడిద్ది అనుకున్నారు. బీజేపీ పార్టీ ఈడీని, సిబిఐని ఉపయోగించే లోపటేసింది. అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కాబట్టి అక్రమంగా అరెస్ట్ చేసింది. బీజేపీని బాగా విమర్శిస్తుంది, బీజేపీ పైన కౌంటర్ అటాక్ చేస్తా అనుకున్నారు. కానీ ఒక్క మాట బీజేపీ అనే పదం నోట్లోంచి రాల. మరి దీని అనుకున్న మతలభ్యం తెలియదు, కానీ బీజేపీని టార్గెట్ చేయలే. ఎక్కడ పొలిటికల్గా మరి ఆమెకన్నా కండిషనల్ బెయిల్ తెలియదు. కానీ 5.5 నెలలు నన్ను అక్రమంగా జైల్లో పెట్టారు, అలా చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తారు. అలా చేసింది ఎవరు? మీకు వడ్డీకి ఇచ్చింది ఎవరు? వడ్డీతో సహా ఎప్పుడు చెల్లిస్తారు? ఆ వడ్డీకి ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆ పార్టీయా, వ్యక్తులా? ఆ వ్యక్తుల పేర్లు కానీ ఆ పార్టీల పేర్లు చెప్పలేదు. మరి దీని అనుకున్న మతలబు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ కొల్లుడైని వాళ్ళ అండర్స్టాండింగ్ అయిన తర్వాతనే, వాళ్ళ సెటిల్మెంట్ అయిన తర్వాతనే బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ అంటుంది. బీఆర్ఎస్ అట్లాంటిది ఏమి లేదంటుంది, బీజేపీ కూడా అట్లాంటిది ఏమి లేదంటుంది. కానీ ఆమె బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా బీజేపీ పార్టీని ఒక పల్లెత్తు మాట అనలేదు. దానిపైన అనుమానాలు వస్తున్నాయి, పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికైతే ఆమె ఎమోషనల్గా ఒక స్పీచ్ ఇచ్చింది. పిల్లలు, కొడుకుని, భర్తని, అన్నని హత్తుకొని కౌగులించుకొని ఎమోషన్గా ఫీల్ అయ్యారు. ఫిర్యాదు చేసినందుకు ఉద్యోగం బీకేశారట. ఈమె పేరు రేణుక, మేడ్చల్ జిల్లాకు చెందిన ఈమె హైదరాబాద్ నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఆమెతో పాటు ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బంది తమ వేతనంలో ఏజెన్సీ కోత పెడుతుందని 15,000 ఇవ్వాల్సి ఉంటే 10,000 మాత్రమే ఇస్తుందని గతంలో ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో రేణుక ఇటీవల ప్రజాభవన్కు వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇది తెలిసిన ఏజెన్సీ ఆ మరుసటి రోజు ఆమె ఉద్యోగం నుంచి తొలగించింది ఆమెను. దీనితో రేణుక మంగళవారం ప్రజాభవన్కు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ అక్రమాలను అరికట్టాలని వేడుకున్నారు. ఆమెను తిరిగి ఉద్యోగంలో చేర్చుకుంటారా, ప్రభుత్వం ఏమేం చేస్తున్నది చర్చనీయాంశంగా మారింది. ఇది రేణుక పరిస్థితి. ఇది మన ప్రజా దర్బారు, ఇది మన పరిపాలన. మీ ప్రజా దర్బారుకు వచ్చి అన్యాయం జరుగుతుంది, అక్రమం చేస్తుంది అవుట్సోర్సింగ్ ఏజెన్సీ, మా పైన ఒక్కొక్క నెత్తిపైన 5,000 అక్రమంగా వసూలు చేస్తుంది, మేము శ్రమ చేస్తే 5,000 వాడు తీసుకుంటుండే ఏజెన్సీ వాడు అని కంప్లైంట్ చేస్తే 15,000 రావాల్సిన జీతాన్ని 10,000 ఇస్తే 5,000 వాడు జేబులో వేసుకుంటుండని కంప్లైంట్ ఇస్తే ఏం చేసింది ప్రజా దర్బారు? ఏజెన్సీనా తొలగించాల్సింది? ఉద్యోగినే. ఏజెన్సీని కాదు, ఉద్యోగిని తొలగించారు. ఆ ఏజెన్సీ వాడు ఉద్యోగినే రిమూవ్ చేసి పడేసిండు. ఇదనమాట. అంటే నా పైన కంప్లైంట్ చేస్తే ఇగో ఇట్లా ఉంటుందని భయపెట్టడం అన్నట్టు. అంటే వాడు రేపు 15,000 5,000 ఇచ్చినా నోరు ఎత్తొద్దు, కంప్లైంట్ చేయొద్దు అని దీని అర్థం.
ఇగో దీనిపైన మీరు చర్యలు తీసుకోవాల్సింది. ముఖ్యమంత్రి గారు చర్యలు తప్పవు, అక్రమాలు చేస్తాడు, ఇది అక్రమం కాదు. మరి ఆ ఏజెన్సీ ఎవడు, ఏజెన్సీ ప్రతినిధి ఎవడు, వాడిని రిమూవ్ చేసి కేసు పెట్టద్దు అండి. ఇన్ని సంవత్సరాలు వాడు తిన్న సొమ్మంత కక్కియొద్దు. మీరు చేయాల్సింది, రిమూవ్ చేయాల్సింది ఏజెన్సీని, ఉన్నతాధికారులు పట్టించుకోవాలా. అంటే ప్రజా దర్బార్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన పాపానికి ఉద్యోగాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే రేపు ప్రజా దర్బార్కి ఏం విలువ ఉంటుంది? ప్రజా దర్బార్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఉద్యోగాలు ఓడతాయనే ఒక అపవాద రాదు. ఇది రేణుకా పరిస్థితి. ఈఎస్ఐ హాస్పిటల్ అట. మళ్ళీ ప్రజాపాలన. మీరు ఒకవైపు ప్రజాపాలన అన్నారు, ఒకవైపు మీ ప్రజా దర్బార్లు ఇచ్చిన దరఖాస్తు ఇస్తే ఉద్యోగాలు రిమూవ్ చేస్తున్నారు. దానిపైన చూడండి, ఆర్భాటం ఎక్కువ, ప్రచారం తక్కువ, అదే పరిష్కారం తక్కువ అట. ఆర్భాటం ఎక్కువ, ఏది ప్రజావాణి, ప్రజా దర్బార్. ఆర్భాటం ఎక్కువ ఉంది, ప్రచారం ఎక్కువ ఉంది, కానీ పరిష్కారం తక్కువ ఉందట. ప్రజావాణిలో అర్జీలు ఇస్తున్నా పరిష్కారం కాక ఆవేదనలో జనం. దరఖాస్తుల స్వీకరణకి అధికార యంత్రాంగం పరిమితం. తొలి రోజు మాత్రమే కనిపించిన సీఎం, మరికొన్ని రోజులు హడావుడి చేసిన మంత్రులు. తర్వాత నుంచి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యక్రమం. ప్రజాభవన్ నుంచి క్షేత్రస్థాయికి దరఖాస్తులు పంపుతున్న తీరు, వాటి పరిష్కారం వైపు చర్యలు ఏంటన్న దానిపై అస్పష్టత. మళ్ళీ వస్తున్నా ఏమీ తెలియలేదంటున్న ప్రజలు. ఇది పెద్ద బోగస్ ప్రజా దర్బార్ అనేది. అక్కడ ఏదో అయితే ముఖ్యమంత్రి కార్యాలయంలో దరఖాస్తు తీసుకుంటే అని పాపం ఊర్ల నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తున్నారు. ఆడ దరఖాస్తు ఇస్తే నెలైనా పరిష్కారం లేదు. మళ్ళా వచ్చి ఫాలోఅప్ చేసేటోడు అడిగితే ఎవడికి దిక్కు లేదు, దివానం లేదు, ఆ దరఖాస్తు స్టేటస్ చెప్పే పరిస్థితి లేదు. కాగితం ఇచ్చినవా లేదా అనేది తప్ప దానిపైన చర్యలు అయిందనేది ఇంతవరకు అడ్రస్ లేదు, గల్లంత లేదు. గల్లంత అయిపోతుంది. అసలు వీళ్ళు ఇచ్చిన దరఖాస్తులు చెత్తబుట్టలో పోతున్నాయా, నిజంగా అధికారులు పోతున్నాయా? కొన్ని అధికారులకి ఎండార్జ్ చేస్తారు, ఆ అధికారుల నుంచి అప్డేట్ లేదు, వీళ్ళు తెలుసుకోవట్లే. మేము ప్రజా దర్బార్లో తీసుకొని మీకు పంపిన దరఖాస్తుల పైన ఏమైంది, ఏం చర్యలు తీసుకున్నారో అని అడిగే మెకానిజం లేదు. అందుకే ఇది పెద్ద బోగస్ అయిపోయింది. స్వయంగా నేను ఇచ్చిన కంప్లైంట్ ఎప్పుడు ఫిబ్రవరి నెలలో ఇచ్చినాం. ఫిబ్రవరి 9వ తారీఖు నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు చేస్తున్న ఆగడాలపైన, వాళ్ళ ఫీజుల దందాపైన, వాళ్ళ పుస్తకాల వ్యాపారం పైన, వాళ్ళ యూనిఫాముల వ్యాపారం పైన స్పష్టమైన ఆధారాలతోని దరఖాస్తు ఇచ్చిన సీఎం ప్రజా దర్బార్. ఇంతవరకు ఒక 1% కూడా చర్యలు లేకపోగా ఫిబ్రవరిలో ఇస్తే జూన్, జూలై, ఆగస్టులో వాళ్ళు పుస్తకాలు అమ్ముతూనే ఉన్నారు, వాళ్ళ ఫీజులు దందా చేస్తూనే ఉన్నారు, యూనిఫాములు అమ్ముతూనే ఉన్నారు. యథేచ్ఛగా కౌంటర్ పెట్టి అది ఇల్లీగల్ యాక్టివిటీ. దానిపైన కంప్లైంట్ ఇచ్చిన సీఎం క్యాంప్ ఆఫీసులో కూడా ఇస్తే ప్రజా దర్బార్లో దిక్కు దివానం లేకపోతే ఎందుకు ఇక ప్రజా దర్బార్ ఉండేందుకు లేకపోతుంది. అసలు ఆ దరఖాస్తు ఎక్కడుందో అడిగితే చెప్పే నాదుడు లేడు. ఇది ప్రజా దర్బారు పరిస్థితి. ఇది ఒక వార్త. దిశ చూద్దాం. వచ్చే నెల 17 నుంచి ప్రజాపాలన, రేషన్, హెల్త్ కార్డులే ప్రధాన ఎజెండాగా ఉంటాయట. అన్ని కుటుంబాల నుంచి డీటెయిల్స్ సేకరణ, ఆఫీసర్లు అవసరమైన ఏర్పాటు చేసుకోండి. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వచ్చే నెల 17 నుంచి ప్రజాపాలన అంటే ఓన్లీ రేషన్, హెల్త్ కార్డులే. మరి ఇందిరమ్మ ఇళ్ళు ఎప్పుడు ఇస్తారు? పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు? వీటిపైన ఉండదా ప్రజాపాలనలో అనేది ఇలా ప్రజలు అడుగుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ పైన ప్రధానంగా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఇట్లా కొత్త పెన్షన్ల పైన కూడా ఎలిజిబిలిటీ వచ్చి వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు పెన్షన్లు వస్తున్న వాళ్ళు 2000 నుంచి 4000 చేస్తున్నారు, అది ఇప్పుడు ఇస్తారని వెయిట్ చేస్తున్నారు. మరి ఓన్లీ మీరు రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల మీద పెట్టుకొని కూర్చుంటే మళ్ళీ ఎప్పుడైంది, మళ్ళీ ఎప్పుడు ఇస్తారు, మళ్ళీ ప్రజాపాలన ఎప్పుడు వస్తుంది అనేది పెద్ద ప్రశ్న. 17 నుంచి అయితే ఉందట. హైడ్రా @జన్వాడ ఫామ్ హౌస్లో ఇరిగేషన్, రెవెన్యూ సర్వే నిర్మాణాల కొలతలు తీసుకున్న సిబ్బంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఉల్లంఘనలపై ఆరా, గ్రామ నక్ష ఆధారంగా డీటెయిల్స్ సేకరణ. చెరువును ఆక్రమించి భవనాన్ని నిర్మించారన్న ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు మంగళవారం జన్వాడ ఫామ్ హౌస్ను పరిశీలించారు. భవనం చుట్టూ ఉన్న ప్రహరీ, చెరువు, ఎఫ్టీఎల్ మార్కింగు, బఫర్ జోన్ ఎంతవరకు విస్తరించి ఉన్నదనే వివరాలు సేకరించారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 111 ప్రకారం ఈ ఫామ్ హౌస్ నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరిగాయనే విషయాన్ని అధికారులు అధ్యయనం చేస్తున్నారు. గ్రామ నక్ష ప్రకారం డీటెయిల్స్ సేకరిస్తున్నారు.
నోటీసులు ఉండవు, కూల్చడమే ఉంటుంది. రాజకీయాలతో హైడ్రాకు సంబంధం ఉండదు. చెరువులో కాలేజీలు కట్టినా చర్యలు తప్పవు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చిండు. నోటీసులు ఉండవు, కూల్చుడు పనే ఉంటుంది అంటున్నాడు. కూల్చండి. నిజంగానే అక్రమాలై బడాబాబులు అయితే సామాన్య ప్రజలయ్యి వాళ్ళ దగ్గర ఏముందో అడగండి. వాళ్ళు రూపాయి కూడగట్టుకొని కష్టపడి సంపాదించుకున్న ఇళ్ళని మీరు వచ్చి బుల్డోజర్లు పెట్టి కూల్చుతామంటే కుటుంబాలు రోడ్డును పడతాయి. వాళ్ళు ఏం కొన్నారు, సేల్డ్ ఇళ్ళే ఉన్నాయి, వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ ఏంది, వాళ్ళకున్న పర్మిషన్స్ ఏంది, కథ ఏంది చూస్తే నిజంగానే జెన్యూన్గా ఉంటే మీరు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. కూల్చినట్టు హైడ్రా పైన జన్వాడ ఫామ్ హౌస్, కేటీఆర్ సంబంధించి ఫామ్ హౌస్, కేటీఆర్ ఉండే ఫామ్ హౌస్, నివసించే ఫామ్ హౌస్లో నిన్న ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు పోయి సర్వే చేశారట. సర్వే చేసి ఏమి డీవియేషన్స్ ఉన్నాయి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ సంబంధించి 311 జీవో ప్రకారం అని చెప్పి కొలతలు వేశారట. ఇది ఇవాళ జన్వాడ ఫామ్ హౌజా ఇంకో ఫామ్ హౌజా పక్కన పెడితే ప్రభుత్వం యొక్క యంత్రాంగం, ప్రభుత్వ అధికారుల తీరు ఎట్లా ఉందంటే, అంటే ప్రభుత్వాలు మారినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అంటే ప్రభుత్వం ఒక ఎజెండా ఇచ్చి పంపితే తప్ప ప్రొటెక్షన్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ జన్వాడ ఫామ్ హౌస్ ఎప్పుడు కట్టారు, జన్వాడ ఫామ్ హౌస్ పైన ఎందుకు ఎన్ని అభియోగాలు వచ్చినాయి, ఎన్ని ఆరోపణలు వచ్చినాయి, మరి ఈ రెవెన్యూ అధికారులు ఈ ఇరిగేషన్ అధికారులు ఆ రోజు లేరా, ఎక్కడ పోయారు, ఎందుకు గొలవలే? అంటే ఇలా ఆయన ప్రతిపక్షంలో ఉండు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ముళ్ళుగర్ర పెట్టి కొచ్చితే తప్ప అధికారులకి చలనం లేదా? మీరు బొండి జన్వాడ ఫామ్ హౌస్ మాకు టార్గెట్ కాబట్టి కొలతలు వేయండి అంటే వేస్తారు. అంటే మీకు టార్గెట్ అయినప్పుడు, మీకు అవసరమైనప్పుడు, మీకు లక్ష్యం అయినప్పుడే కొలతలు వేస్తే మరి చట్టాలు ఎందుకు, నిబంధనలు ఎందుకు, రూల్స్ ఎందుకు? ఇక కాబట్టి మీకు టార్గెట్ అయినప్పుడే కాదు చేయాల్సింది, జెన్యూన్గా చేయాలి. జెన్యూన్గా చేస్తే, నిబద్ధతతో చేస్తే ఇగో ఈ కబ్జాలు ఉండవు, ఈ ఫామ్ హౌస్లు కట్టరు. మీరు ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏ ప్రభుత్వం ఇదే పరిస్థితి, జెన్యూన్గా చేయరు. టార్గెట్ ఉన్న నాయకులకి పోయి కొలుస్తారు, కథం అయిపోయాయి. ఇక అక్కడితో అయిపోద్దా? మీరు పాటించాల్సింది మాన్యువల్ ఉంటుంది, మీకు డ్యూటీ చార్ట్ ఉంటుంది, మీకు నిబంధనలు ఉంటాయి, ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎంత కబ్జా అయినాయి, ఎందుకు కబ్జా అయినాయి అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలిగా మీరు ఉన్నది. అందుకే ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఇవాళ జన్వాడ పోయారట, మనం సంబరాలు చేసుకోవాలి. ఇవాళ పోవటం ఏంది, వాడు కబ్జా చేసింది ఎప్పుడు, కట్టింది ఎప్పుడు, ఇన్ని రోజులు ఈ డిపార్ట్మెంట్లు ఎడిపోయినాయి, ఈ డిపార్ట్మెంట్లు ఎందుకు నిస్తేజంగా ఉన్నాయి అంటే ప్రభుత్వాలు ఏది చెప్తే అది తానా అంటే తన్నానా. ఫిర్యాదు వస్తే 311 జీవో పరిధిలోకి ఎంటర్ అవుతాం. ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే మంత్రులు ఇండ్లైనా కూల్చేస్తాం. మల్లారెడ్డి వైఎస్సీల కాలేజీలపై ఎంక్వైరీ చేస్తున్నాం. ఆక్రమణలని తేలితే అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక కూలుస్తాం. అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లపై త్వరలోనే కేసులు. హైడ్రాకు ప్రభుత్వం ఫుల్ సపోర్టు, సీఎం ఫ్రీడమ్ ఇచ్చారు. ఇకపై జంగల్ రాజ్యం నడవది, చెరువులను కాపాడడమే లక్ష్యం. వెలుగు ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నాడు. ఏమంటాడు, 311 జీవో పైన ఫిర్యాదులు వస్తే చర్యలకే ఎంటర్ అవుతాం అంటాడు. ఇప్పుడు మీరు కూల్చేయన్ని ఫిర్యాదులు వచ్చినాయా, ఎవరు ఫిర్యాదు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడు సామాన్య ప్రజలకు సంబంధించి రూపాయి కొనుక్కున్న ఫ్లాట్లను కూల్చుతున్నారు, ఎవరు ఫిర్యాదు చేశారు, ఆ ఫిర్యాదు కాపీ ఎక్కడ ఉంది, ఎప్పుడు వచ్చింది మీకు? ఈ 311 జీవో పైన ఫిర్యాదులు రాలేదు మీకు? అంటే 311 జీవో పరిధిలో అంత బడా బాబులకు సంబంధించిన ఫామ్ హౌజులు ఉన్నాయి, వాటి జోలికి పోవడానికి ఏం ఫిర్యాదులు వస్తే ఎంటర్ అవుతాం అంటావు? మల్లారెడ్డి, పల్లారాజేశ్వరెడ్డి లాంటి ఓవైసీ లాంటి కాలేజీలు కబ్జాలో నడి చెరువులో నిర్మించారు. ఫాతిమా కాలేజ్ అయితే, మల్లారెడ్డి కాలేజ్ అయితే, పల్లారాజేశ్వరెడ్డి కాలేజీ స్పష్టంగా ఆ శాటిలైట్ మ్యాపులు చూస్తే అర్థమవుతుంది. వాటిపైన నోటీసులు ఇస్తారట. వాటిపైన ఆక్రమణలు అయితే అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక, అకాడమిక్ ఇయర్ ఎందుకు పూర్తి కావాలా, ఏంది దీనికి కారణం అంటే విద్యార్థులకు మీరు మేలు చేస్తారా, యాజమాన్యానికి మేలు చేస్తారా? అంటే మీరు అకాడమిక్ ఇయర్ పూర్తి అయ్యే వరకు టైం ఇస్తే వాడు పోతారు కోర్టుకి, ఆర్డర్ తెచ్చుకుంటారు. అదే మీ ఇంటెన్షను. ఇప్పుడు మల్లారెడ్డికి కానీ, పల్లారాజేశ్వరెడ్డికి కానీ, ఓవైసీ కాలేజీలకి చాలా బిల్డింగులు ఉన్నాయి, చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎక్కడైనా క్లాసులు నడుపుకోవచ్చు. నిజంగానే మీరు కోల్చాలనుకుంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే కోల్చాలి. అంటే మీరు వాళ్ళకేమో టైం ఇస్తారు, రెసిడెన్సీ ఉండే వాళ్ళకేం వాళ్ళ కనీసం సామాన్లు చదువుకునే టైం కూడా ఇవ్వకుండా బుల్డోజర్ పెట్టి కూల్చేస్తారు. అంటే వాళ్ళు బడాబాబులు కాబట్టి, వాళ్ళు విద్యని వ్యాపారం చేసి అమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తారా? వాళ్ళు ఏమైనా ఉచితంగా చెబుతున్నారా? ఏమైనా ట్రస్ట్లా, ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చేది? కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకుంటున్నారు, లక్షల రూపాయలకు సీట్లు అమ్ముకుంటున్నారు. సీట్లు అమ్ముకొని విద్యని వ్యాపారం చేసే వాళ్ళకి మీరు టైం ఇచ్చి, బతకడానికి ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి టైం ఇవ్వకుండా కోల్చడం అంటే ఇక మరి దీంట్లో ఏం చిత్తశుద్ధి ఉంది, ఏం కమిట్మెంట్ ఉంది? దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇది ఒక వార్త.
హైడ్రాపై హైకోర్టుకు బడాబాబులట. ఇప్పటికే 200కు పైగా పిటిషన్లు. మొన్న జన్వాడ ఫామ్ హౌస్పై కేటీఆర్ అనుచరుడు, తాజాగా నీలిమా విద్యా సంస్థలపై హైకోర్టుకు పల్లా రాజేశ్వరరెడ్డి. గడిచిన 10 ఏళ్లలో అత్యధికంగా అక్రమ నిర్మాణాలు అయిపోయాయి. పల్లా రాజేశ్వరరెడ్డి కోర్టుకు పోయింది. ఏనేమో మేము టైం ఇస్తాం, అకాడమిక్ ఇయర్ అయిన దాకా 1 ఇయర్ ఇస్తే ఆయన కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకుంటారు. ఆర్డర్ చూపించి ఆర్డర్ ఉంది కాబట్టి బడాబాబులు మేము కూల్చలేదు, బక్కోలే కూల్చుతాం అని చెప్పడానికి ఆల్రెడీ 200 పిటిషన్లు పడ్డాయట బడాబాబులు. ఈ బడాబాబులు కోల్సరు, మనం చూడడం అది అయ్యేది కాదు, ఉట్టిదే. తిహార్ జైలు నుంచి కవిత రిలీజు. లిక్కర్ స్కామ్లో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. తిహార్ జైలు వద్ద తన కొడుకును చూసి భావోద్వేగానికి గురైన కవితట. ఈ విధానం సరికాదని సుప్రీంకోర్టు బెంచ్ కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇన్ని రోజులు జైల్లో ఉంచడం, మీ ఎంక్వైరీ ఎన్ని రోజులు చేస్తారని చెప్పి. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తా, నేను మొండిదాన్ని, జగమొండిని చేశారు. మొండిదట, జగమొండిని చేశారట. మరి చేసిన వాళ్ళు ఎవరు చెప్పట్లే. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకు వడ్డీతో సహా తీర్చుకుంటుందంటది. అసలు వడ్డీ పక్కన పెడతా, మరి చేసింది ఎవరు? బీజేపీ, కాంగ్రెసా, పార్టీలా, వ్యక్తులా అనే విషయాన్ని బయటికి చెప్పలేని పరిస్థితి. చెప్పట్లే. మరి దాని వెనకున్న మతలబైంది, లోపల ఏం జరిగిందనే తెలియదు. కానీ ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణ చూద్దాం. కవితకు బెయిలు 20 నెలల దర్యాప్తులో తేల్చింది 0. 165 రోజులు నిర్బంధం తర్వాత విడుదల. మంజూరు చేసిన సుప్రీంకోర్టు. కుట్రలను చేయించుకొని గెలిచిన న్యాయం. ఇంకా గెలవలే, జస్ట్ బెయిల్ వచ్చింది మీకు. నేను ఇందాక వస్తుంటే అక్కడక్కడ ఫ్లెక్సీ బోర్డులు, హోర్డింగ్లు పెట్టారు. జస్టిస్ 1 అని. జస్టిస్ 1 కాలే, జస్టిస్ ఆడనే ఉంది. ఇంకా కేసు విచారణలో ఉంది. కేసు సంబంధించి క్లీన్ చిట్ రాలే. ఇంకా మీకు జస్ట్ బెయిల్ వచ్చింది. బెయిల్ వస్తే ఏం చెప్తున్నారు? కుట్రలను చేయించుకొని గెలిచిన న్యాయం. న్యాయం ఇంకా గెలవలేదు. అన్యాయమా న్యాయమా మీరు చేసింది అనేది తెలవాల్సి ఉంది. ఎంక్వైరీలో ఉంది, విచారణ కొనసాగుతుంది. విచారణకు సహకరించమని కూడా సుప్రీంకోర్టు చెప్పింది బెయిల్ ఇచ్చినప్పుడు. జస్ట్ బెయిల్ ఇచ్చారు మీకు కోర్టు నుంచి. కాంగ్రెస్ బీజేపీ మూకుమ్మడి కుతంత్రం. రాజకీయ కక్షతో ఢిల్లీ మద్యం పాలసీ కేసు. 2 ఏళ్లుగా విచ్చలవిడిగా విష ప్రచారం. బెయిల్ వచ్చిన 5 నిమిషాల్లోనే అక్కసు. కాంగ్రెస్ బీజేపీ నేతల అడ్డగోలు వ్యాఖ్యలు. వడ్డీతో సహా చెల్లిస్తాం. ఎవరికి వడ్డీ ఇస్తారు, ఎవరికి అసలు ఇస్తారు, వాళ్ళు ఎవరో చెప్పే పరిస్థితి లేదు. నేను మొండిని జైలుకు పంపి జగమొండిని చేశారు. నేను కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు. కేసీఆర్ బిడ్డ అయితే తప్పు చేసే ప్రసక్తి లేదంటే నవ్వుకుంటారు. కేసీఆర్ బిడ్డ అయితేంది, రేవంత్ రెడ్డి బిడ్డ అయితేంది, ఎవరు బిడ్డ అయినా మనిషే కదా. తప్పు చేయడానికి కేసీఆర్ బిడ్డ కావడానికి కారణం సంబంధం లేదు. వాస్తవంగా మీరు నిజంగా తప్పు చేశారో లేదా అనేది ఎవిడెన్స్ ప్రూవ్ చేసుకోవచ్చు. మీరు తప్పు చేయకపోతే తప్పు లేదు. కానీ నేను కేసీఆర్ బిడ్డను కాబట్టి తప్పు చేయలేదు కాబట్టి నన్ను ఎగ్జామిషన్ చేయలే అని జనం నమ్మాలంటే ఎట్లా నమ్ముతారు? అభియోగాలు సరే, ఆధారాలేవి? దర్యాప్తుపై ప్రశ్నల వర్షమట. ఇది కుంభకోణమా? అయితే రుజువేందో చూపండి. ఇన్నాళ్లలో కనీసం ఒక్క ఆధారమైన సమర్పించారా? ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ ఈడీకి సుప్రీం చివాట్లట. ఆరోపణలతో ఎవరినైనా నిందితుడిని చేసేస్తారా? చాటింగ్ను తొలగిస్తే నేరం చేసినట్లు అవుతుందా? దాన్నే కీలక ఆధారం అంటే మేమెలా ఒప్పుకుంటాం? న్యాయమూర్తులమైన మేము కూడా చాట్లు డిలీట్ చేస్తాం. అయితే మేము కూడా నేరం చేసినట్టేనా అని కవిత పాత్ర ఉన్నదంటే అందుకు సాక్ష్యం చూపండి అని జడ్జిలు చాలా ఘాటుగా విమర్శించారట. అంటే చాట్ డిలీట్ చేసిందంటే నేరం చేసినట్టు నిందితురాలుగా ఎట్ట చేస్తారు? దానికి ఆధారాలు ఉన్నాయి. 2 ఏళ్లుగా మీరు చేస్తున్నారు. ఏదైనా చిన్న ఆధారం అని చూపించలేకపోయారు కాబట్టి బెయిల్ ఇస్తున్నామని చివాట్లు పెట్టిందట ఈడీకి, సిబిఐకి సుప్రీంకోర్టు. మంత్రి ఉక్కిరి బిక్కిరి. రుణమాఫీపై ఖమ్మంలో తుమ్మల గరవ్. తమ రుణాల సంగతి ఏందని నిలదీసిన రైతులు. కారు దిగి వచ్చిన మంత్రి సహనం కోల్పోయి ఆగ్రహం. రుణం చెల్లించిన కానీ మాఫీ. 2 లక్షల పైన రుణం చెల్లిస్తే మాఫీ చేస్తానని మాట తప్పిన సర్కారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎలుగు చూస్తున్న ఉదంతాలు. ఇది రుణమాఫీ పైన నిన్న ఖమ్మం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రివ్యూ చేసి బయటకు వస్తుంటే అక్కడ కొన్ని రైతు సంఘాలు, కమ్యూనిస్టు వామపక్షాలకు సంబంధించిన రైతు సంఘాలు అడ్డుకున్నారు. ఆయన అడ్డుకుంటే ఆయన కారు దిగి వచ్చి వాళ్ళకి సమాధానం చెప్పిండు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయాలపైన. కానీ నమస్తే తెలంగాణ ఉక్కిరి బిక్కిరి అని. ఉక్కిరి బిక్కిరి కాలేదు, మన్ను కాలేదు, ఏది కాదు, ఉట్టిదే. ఆయన దిగిండు, మాట్లాడిండు, సహనం కోల్పోవాలి, ఆగ్రహం వ్యక్తం చేయలే, ఎక్కడ జరగలేదు. దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ కూడా వచ్చింది. వాస్తవంగా సమస్య ఉంది రుణమాఫీలో. సమస్య పైన వాళ్ళు అడిగారు, ఆయన చెప్పిండు ఏ సమస్య ఉంది, ఏ సమస్యకి ఎప్పుడు పరిష్కారం అనేది. 2 లక్షల పైన ఉన్న రుణాలకు సంబంధించి 2,50,000 లోపోళ్ళకి ఎప్పుడు పరిష్కారం చేస్తాం, మాఫీ చేస్తాం, 3 లక్షల వరకు ఎప్పుడు, దానిపైన ఉన్న వాళ్ళకి ఎప్పుడు అనేది తొందరలోనే క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటాం అన్నారు. ఒకటి. ఇంకోటి, ఫ్యామిలీ గ్రూపింగ్ కానీ రేషన్ కార్డు లేని కుటుంబాలకు సంబంధించి ఇంటింటికి వెళ్ళి ఒక యాప్ పెట్టిన యాప్లోనే అప్లోడ్ చేస్తారు, అది తొందరగా పరిష్కారం అయితే అని ఒకటి చెప్పిండు. ఇదంతా ఒక 22 లక్షల మంది రైతులకు సంబంధించిన సమస్య ఉంది. ఆ సమస్యని ఆల్రెడీ మేము ఎంగేజ్ చేసినాం,
ఏఈ వాళ్ళకి చెప్పినాం, వాళ్ళు పోయి పరిష్కారం చేస్తారు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పిండు. వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు. కానీ నమస్తే తెలంగాణకు ఉక్కిరి బిక్కిరి అయినట్టు, సహనం కోల్పోయినట్టు అది వార్త రాసింది. అది ఉంటిదే, అది వీడియోలో మనకు కనపడుతుంది. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణ. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.